సునామీ ప్రపంచం ఏ విధంగా ఉందో మనం ఎప్పుడు చూడలే సునామీని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఓటరు కూడా సునామీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవాళ ఫలితాలు మనకు వచ్చినాయంటే మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే
నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 83, 85, 94లో ఎటువంటి ప్రపంచం ఉండిందో 2024లో కూడా అదే ప్రపంచం, అదే సునామీ ఇవాళ ప్రతిపక్ష పార్టీకి కనీసము ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి ఓటర్ మహాశైలు మేము అడుగుతాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఓటేసేదానికి ఆంధ్రప్రదేశ్కు ఓటర్లు తరలి వచ్చినారు. కానీ ఈ సైకో ఈ జగన్మోహన్ రెడ్డికి కనీసం వాళ్ళ అమ్మ ఓటేయకుండా అమెరికా వెళ్ళిందంటే ఎంతటి దుర్మార్గుడు. ఒక్క తూరు ఆలోచించాలి మనం అందరూ కూడా. అమ్మ కొడుకు ఓటేయలేదంటే ఇవాళ ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఒక్క తూరు ఆలోచించాలా. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో పరిపాలనకు వాళ్ళ అమ్మనే భయపడి ఈ రాష్ట్రం వదిలి ఈ దేశం వదిలి అమెరికా వెళ్ళిందంటే ఇతను ఎటువంటి సైకోనో ఒక్కతూరు మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇవాళ ప్రభంజనం 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురైనారు. పోలీసు వాళ్ళైతే 41 నోటీసులు, గృహ నిర్మాణాలు, ఎస్సీ ఎస్టీ కేసులు అరెస్టు చేయడం, జైలులో వేయడం, దాదాపుగా 100 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితులు. ఈ రోజున కూడా ఒక్క ఛార్జ్ షీట్ కూడా వేయలేనటువంటి పరిస్థితి. అంటే ప్రజలు భయపడించాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడించాలా, తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడించాలా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు భయపడించి ఏదో విధంగా లొంగ తీసుకోవాలని చూసినారు తప్ప ఏ కార్యకర్త కూడా చెక్కు చెదరకుండా ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి నడుం బిగించి పనిచేసినారు. దానికి తగ్గట్టే ఓటర్లు కూడా ఇవాళ వాళ్ళ యొక్క ఓటు ద్వారా ప్రపంచాన్ని సృష్టించినారు, ఒక చరిత్ర రాసినారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఓటరు మహాశైలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తాము. అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మా అధినాయకునికి మేము పాలాభిషేకం చేసి పూలదండ వేసి గజమాల వేసి ప్రజలందరికీ కూడా స్వీట్లు పంచే కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఎందుకంటే ఆ మహానాడు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ తిరిగి 2024లో ఘన విజయం సాధించింది. ఇవాళ కేంద్రంలో కూడా ఇవాళ మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు లేకుండాంటే మోడీ ప్రభుత్వం రాలేదు. అందుకని ఇవాళ చక్రం తిప్పేది కూడా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాను. గతంలో ఏ విధంగా నేషనల్ ఫ్రంట్ ఉండి తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పినామో అదేవిధంగా ఇవాళ ఎన్డీఏ కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు ప్రథమ స్థానంలో ఉండి ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ ఏదైతే చెబుతుందో దాన్ని మేము ఇవాళ చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తాను. కాబట్టి మరొక్కతోనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారో వాళ్ళందరూ కూడా పాదాభివందనం తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం.